ప్యాలెస్ లా ఉంది రూము. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమావా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇండియా. అలా హాఫ్ అన్ అవర్ ఎయిర్పోర్ట్ జర్నీ తర్వాత నేను వచ్చేసాను లేక్ పిచోలా హోటల్కి. నేను 1 నైట్ స్టే చేయబోతున్నాను అనమాట. వ్యూస్ అయితే కిరాక్ ఉంటాయంట, లేక్ వ్యూస్. పదండి, హోటల్ ఎంట్రన్స్లోనే ఆర్ట్ అదంతా అబ్బా. లోపలికి రాగానే ఫౌంటైన్, ఆ పైన ఏదో ఉంది, జూమ్ చేస్తాను చూడండి. పైన ఏదో చిలకలకి భలే అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా ఏదో గోల. మినీ రూమ్ ఏర్పాటు చేసినట్టుంది. నాకు తెలిసి ఈ హోటల్ 3 ఫ్లోర్స్ అనుకుంటున్నాను. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లేక్ వ్యూ రూమ్, ఇంకోటి నాన్ లేక్ వ్యూ రూమ్. నేను ఉండబోతున్నాను నాన్ లేక్ వ్యూ రూమ్. ఒక్కనే వచ్చాను కదా, ఎందుకు లేక్ వ్యూ రూమ్. అండ్ లేక్ వ్యూ రూమ్ కూడా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. లొకేషన్, ప్రైసింగ్ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇది రిసెప్షన్ అన్నమాట. మహారాజా రెస్టారెంట్ అంట. అటు రెస్టారెంట్, ఇటు రిసెప్షన్. నేను ఉండబోతున్నాను నాన్ లేక్ వ్యూ రూమ్ అని చెప్పాను కదా, నాకు కొంచెం ఎక్కువే పడింది. 4000 పడింది మాట. అదే మీరు ముందుగా బుక్ చేసుకుంటే ఇంకా చాలా తక్కువగా వస్తాయి. నాన్ లేక్ వ్యూ రూమ్ 4000 ఉంది అనుకుంటే లేక్ వ్యూ రూమ్ ఎంత ఉంటది, చాలా ఎక్కువ ఉంటది. అంటే ప్రైసెస్ డిఫర్ అవుతూ ఉంటాయి సీజన్ బట్టి. ఆర్ట్ వర్క్, పెయింటింగ్స్ అయితే భలే వేశారబ్బా. సో మీరు ఉదయపూర్ ప్లాన్ చేస్తుంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి. పదండి, బయట ఏదో వ్యూ కనిపిస్తుంది, లేక్ వ్యూ. పదండి చూసేద్దాం. ఆర్ఆర్ఆర్ మినీ తాజ్ మహల్ లా ఉంది బయట. ఆ లేక్ చూడండి, ఆ లైటింగ్స్ తోని మెరుస్తుందబ్బా. నేనుంటున్న ఏరియా వచ్చేసి ఓల్డ్ సిటీ మాట. అంటే మాక్సిమం టూరిస్ట్ ప్లేస్లన్నీ ఈ ఏరియా దగ్గరలోనే ఉంటాయి. లేక్ పిచోలా మీరు చూస్తున్నారు కదా, అదే లేక్ పిచోలా మాట. అన్ని లేక్ పిచోలా సరౌండింగ్స్ లోనే ఉంటాయి మాట. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి, అదిగో ఎదురుగా సిటీ ప్యాలెస్ అది. దాన్ని రేపు కవర్ చేయబోతున్నాము. ఇది నేను సపరేట్ వీడియో పెట్టొచ్చు. ఎవరైనా పాత వీడియోస్ మిస్ అయ్యంటే పైన కార్డ్స్ లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసేయండి. పదండి, రిసెప్షన్ అంతా చూసాము, ఇంకా రూమ్ టూర్ చూసేద్దామా. మరి వచ్చేసాను లేక్ పిచోలా హోటల్ కి. వెల్కమ్ దండ వేసారు, బంతిపూల దండ, ఒక వెల్కమ్ డ్రింక్. నేను రూమ్లో ఉన్నాను, రూమ్ చూపిస్తాను. ఇది లేక్ వ్యూ కాదు, కానీ తక్కువ రేట్కి వచ్చింది. లేక్ వ్యూ చాలా కాస్ట్ ఉన్నాయి. మీకు రూమ్ చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నేను సింగిల్గానే వచ్చాను. సోలో ట్రావెల్. లాస్ట్ టైం ప్రయాగ్రాజ్, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఉదయపూర్. సోలో ట్రావెల్. రూమ్ చూస్తున్నారు కదా, ప్యాలెస్లా ఉంది రూము. ఈ బ్యాగ్ చూడండి. జస్ట్ మీకు ఈ హోటల్ చూపిద్దాము. ఈ హోటల్ కానుకొని లేక్ పిచోలా ఉంటుంది అన్నమాట. వ్యూస్ అయితే కిరాక్ ఉంటాయి, మీకు చూపిస్తాను. అందుకనే రీసెర్చ్ చేసి ఈ హోటల్ చేసుకున్నాను అనమాట. జస్ట్ మీకు చూపించడానికి. ఎవరైనా ఫ్యామిలీస్తో వస్తే హ్యాపీగా ఉండొచ్చు. ఒక బెడ్, మహారాజా బెడ్, మొత్తం అంతా వుడ్తోనే చేశారు. దాన్ని సూట్ అయిందా? ప్యాలెస్లో ఉన్నట్టుంది. మీకు చూపిస్తాను, ఆగండి. ఇలా చూడాలని ఉందే. చూసేద్దాం అయితే. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ మాట. ఎంట్రన్స్లోనే ఒక పెద్ద అద్దం ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను తీసుకుంది నాన్ లేక్ వ్యూ ఫేసింగ్ మాట. లేక్ వ్యూ ఫేసింగ్ కాదు. చూడండి, ఇక్కడ ఇంకో అద్దము, బాటిల్స్ నార్మల్ హోటల్స్లో ఉన్నట్టే నీట్గా క్లీన్ చేసి పెట్టారు. కెటిల్, కాఫీ, టీ. ఇది మొత్తం ఒక చిన్న డ్రాయింగ్ టేబుల్ లాగా వర్క్ చేసుకోవచ్చు. దెన్ విల్ గో వాష్రూమ్. వాష్రూమ్ చూడండి ఎంత పెద్దదో, చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. అన్నీ ఉన్నాయన్నమాట. మీకు హెయిర్ డ్రైయర్ ఉంటుంది, గీజర్ ఉంటుంది. మీరు ఏం తెచ్చుకోకర్లే. టవల్స్, బాడీ వాష్ అన్నీ ఉన్నాయి. అండ్ అలా వెళ్ళిపోతే మనం ఇదిగో, ఇది హాల్ మాట, చిన్న హాల్. ఇక్కడ ఒక చిన్న సోఫాలు చూడండి. ఆర్కిటెక్చర్, డిజైన్ మొత్తం రాజస్థాన్ స్టైల్లోనే ఉంది మాట. ఉదయపూర్ ఊరికే అంటారు వైట్ సిటీ ఆఫ్ ఇండియా అని. ఆ వైట్ మార్బుల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మాట. వైట్ మార్బుల్స్తో చేసిన ప్యాలెసెస్, ఇలాంటి హోటల్స్. మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, బెడ్రూమ్ భలే ఉంది, ఓల్డ్ మోడల్ స్టైల్లోనే. నేను సింగిల్గా వచ్చాను కాబట్టి ఇంకా నాకు ఎక్కడో ఒక చివరి రూమ్ ఇచ్చారు. మీరు ఫ్యామిలీస్తో వస్తే లేక్ వ్యూ తీసుకోండి. వ్యూస్ అయితే కిరాక్ ఉంటాయి. మీకు లేక్ వ్యూ రూమ్స్ కూడా చూపిస్తాను, వాళ్ళని అడుగుతాను, వీలైతే చూపిస్తాను. పదండి, ఇంకెళ్ళి డిన్నర్ చేసేద్దాం. A few moments later. డిన్నర్ చేయడానికి వచ్చాను. ఎలా ఉంది వ్యూ, లేక్ వ్యూ. వ్యూ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి.
డిన్నర్ కూడా 3rd ఫ్లోర్ లో ఉంటది అనమాట. రెస్టారెంట్ 3rd ఫ్లోర్ లో రెస్టారెంట్, 4th ఫ్లోర్ లోని బార్ అన్నమాట. ఆ కింద చూస్తున్నారు కదా డైనింగ్ అరేంజ్మెంట్స్ భలే చేశారు. స్టెప్ బై స్టెప్, ఒక దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్, ఒక దగ్గర సోఫా, మళ్ళీ ఇంకో దగ్గర బెడ్ లాగా. ఎదురుగా సిటీ ప్యాలెస్ చూడండి. సిటీ ప్యాలెస్ ఆల్రెడీ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యంటే పైన కార్డ్స్ లో వేస్తాను, చూసేయండి. ఇప్పుడు నేను రాజస్థాన్ ఫేమస్ డిష్ చెప్తున్నాను. అదే లాల్ మాస్ మాట. మటన్ కర్రీ ఉంటుంది. మటన్ కర్రీ జ్యూసీగా ఉంటుంది. ఇది మొత్తం రాజస్థాన్లోనే ఫేమస్ లాల్ మాస్. మీరు రాజస్థాన్లో ఏ ప్లేస్కి వచ్చినా లాల్ మాస్ మాత్రం ట్రై చేయండి. పదండి ఇంకా డిన్నర్ చేసి అలాగా వాకింగ్కి వెళ్ళి మీకు మొత్తం వ్యూస్ అన్ని చూపిస్తాను. లేక్ పిచోలా వ్యూస్. 1 hour later. అలా డిన్నర్ చేసుకొని బయట వచ్చాను వాకింగ్ చేద్దామని. కరెక్ట్ గా హోటల్ ఆపోజిట్ కి వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గంగూర్ ఘాట్ మాట. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, లేక్ పిచోలా చుట్టూనే మనకి చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. గంగూర్ ఘాట్, జగదీష్ మందిర్, సిటీ ప్యాలెస్ అన్ని చాలా దగ్గరలోనే ఉంటాయి. వ్యూస్ చూడండి, నైట్ వ్యూస్. అలాగే ఎదురుగా ఎల్లో కలర్ లో మెరుస్తుంది కదా, అదే హోటల్. ఇటు సైడ్ చూడండి, అన్ని రెస్టారెంట్స్, హోటల్స్ భలేగా ఉన్నాయి అబ్బా. అలా నడుచుకొని వస్తున్నాను ఈ బ్రిడ్జ్ పై నుంచి. ఇక్కడ నేను ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు, భలే వాయిస్తుంది అనమాట. ఓకే, ఇంకా రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు కలుద్దాం మళ్ళీ. The next day. Hey guys, good morning. Welcome to day 2 in Udaipur. Let's go. Breakfast ఏమైపోతుంది, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాట. రిసెప్షన్ చూడండి, లైవ్ మ్యూజిక్తో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారన్నమాట. అది రిసెప్షన్. ఈయన ఇక్కడ లైవ్ మ్యూజిక్ చేస్తున్నారు, ఇది బ్రేక్ఫాస్ట్. లైవ్ మ్యూజిక్తో బ్రేక్ఫాస్ట్ తింటే ఆ కిక్కే వేరప్ప. చూసేద్దాం పదండి మెనూ. అటు సైడ్ ఆమ్లెట్లు వేస్తున్నారు, ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్, కేక్స్, మొత్తం డెజర్ట్ లెవెల్ లాగా. ఇటు సైడ్ వచ్చేస్తే చికెన్. ఇదిగో ఇది ఉదయపూర్ ఫేమస్ దాల్ కచోరీ అండ్ జిలేబీ మాట. సూపర్ ఉంటుంది, మీరు వస్తే ట్రై చేయండి. దాల్ కచోరీ, జిలేబీ, టీ, 3 డెడ్లీ కాంబినేషన్ ఉదయపూర్లో. అండ్ మనకు తెలిసిందే పూరి, చెన్నా, మన నార్త్ ఇండియన్ స్టైల్ ఫేమస్. ఇంకేమున్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం బఫే మాట. ఇక్కడికి వచ్చాం కాబట్టి నార్త్ ఇండియన్ స్టైల్స్ ట్రై చేద్దాం పదండి. బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని బయటికి వెళ్ళి వ్యూ ఆస్వాదిస్తూ తినాలి. కానీ కొంచెం మార్నింగ్ ఎండ ఎక్కువ వచ్చింది. నార్త్ ఇండియన్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని వచ్చేసాను. ఇది ఓకే. మరి వ్యూ లేక్ పిచోలా వ్యూ. అది ఎదురు జగదీష్ మందిర్, గంగూర్ ఘాట్ అని చెప్పాను కదా, నైట్ చూపించాను మొత్తం ఇదంతా. ఇది మార్నింగ్ వ్యూ. అండ్ కొంచెం హాట్గా ఉంది క్లైమేట్. అదిగోండి నైట్ అక్కడే ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళి మొత్తం మీకు అన్నీ చూపించాను కదా, వ్యూస్ అన్నీ చూపించాను కదా. ఎలా ఉన్నాయి? వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అని మన ఛానల్ మన ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎదురు కనిపిస్తుంది కదా గంగూర్ ఘాట్, మొత్తం చూడండి మార్నింగ్ వ్యూ అంతా. ఇవి చాలా కవర్ చేయాలి. నా ఛానల్లో ఉదయపూర్ వీడియోస్ అన్నీ ఉంటాయి. మిస్ అయ్యంటే పైన కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. బాబా వ్యూస్ అయితే ఎల్లాడేస్తున్నాయి. పొద్దున్నే లైట్గా ఎండ వచ్చింది. పదండి ఇంకా నేను చెప్పాను కదా లేక్ వ్యూ రూమ్స్ చూపిస్తానని, అది చూసేద్దాం. ఎందుకోండి ఇలాగా సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. సెకండ్ ఫ్లోర్లో ఇదిగో 115 to 118 అవి నాన్ లేక్ వ్యూ రూమ్స్. నేను ఉన్నాను కదా 118 రూమ్. ఇగో ఈ సైడ్కి ఉండేవన్నీ లేక్ వ్యూ రూమ్స్ మాట. లోపల అంటే జనాలు ఉన్నారు. లోపల షూట్ చేయొచ్చా చేయకూడదా అడుగుతాను. అవ్వదు అనుకుంటే నేను ఇమేజెస్ పెడతాను అనమాట, ఎలా ఉంటది లోపలంతా. చూడండి డెకరేషన్, ప్రతి రూమ్ కి ఉదయపూర్ ఒక కల్చర్, ఆర్ట్ ని డిస్క్రైబ్ చేస్తూ రూమ్ ఎంట్రన్స్ లోని అబ్బా డిజైన్ వేసి ఇలా పెడితే ఎవరికి రాబోద్ది ఏంటండి. అది లేక్ వ్యూ రూమ్. వ్యూస్ అయితే కిరాక్ ఉంటాయి. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఇమేజెస్. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వ్యూస్ లేక్ వ్యూ రూమ్ అయితే. సో మీరు ఉదయపూర్ వస్తుంటే ముందుగా ప్లాన్ చేసి అన్ని బుక్ చేసుకోండి. మీరు ఫుల్ వీడియోస్ మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మొత్తం ఉదయపూర్ ప్రతి వీడియో ఉంటది, ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లే, కమెంట్ ఎవరు చేయట్లే. మీకు ఏది నచ్చిందో అది కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడు మన ఛానల్ ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది అండ్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఎలా రావాలి, ఏ ప్లేసెస్ కవర్ చేయాలి. సో మీరు ఒక్క లైక్, ఒక కమెంట్,
మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ మన ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే గైస్ ఇంకో హోటల్, లైక్ ఆ హోటల్ నుంచి 200 మీటర్స్ మాట, హోటల్ డేరా పిచ్చోలా. దీని డీటెయిల్స్ అన్నీ ఈవినింగ్ ఇస్తాను, ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.